పాలకొల్లులో జరిగిన కాపు యునైటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైతే ఈరోజు ఈ యొక్క కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఈ యొక్క డైరెక్టర్ గారైనటువంటి ముచ్చర్ల సంజయ్ గారు, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రామ్మోహన్ రావు గారు, మరి సెక్రటరీగా మరి దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గా మదన్ మోహన్ గారు, మరి వీళ్ళందరితో పాటుగా ఈ యొక్క కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అవార్డు కమిటీ చైర్మన్ గా మన అయ్యప్ప నాయుడు గారు, అంటే ఈ రకంగా ఈ యొక్క క్లబ్ ని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి తీసుకెళ్లేటువంటి విధంగా ఇంత మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, మంచి సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు ఈ యొక్క కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ కు రావడం, వారి యొక్క పదవి బాధ్యతలు వహించడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నేను కూడా 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు మినిస్టర్గా ఉన్నా, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గా ఉండడానికే చెప్పుకోవడానికే ఎక్కువ నేను సంతోషంగానూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఇందులో అనేకమైన సాధక బాధకాలు ఉంటాయి. మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక సర్వీస్ యాక్టివిటీ, ఒక మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ నేను ఏదైతే నిర్వహిస్తుంటానో దాని ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి నేను సాయం అందించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి ఆ మెరుపు, ఆనందం, మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఆ తృప్తి, ఆ సంతోషం మనకు రాదు. ఏదైతే కాపు ఇంటర్నేషనల్ క్లబ్ కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తూ అందరూ కూడా పర్టికులర్ గా 2 రంగాలను మీరు ప్రధానంగా ఎంచుకోవడం.